మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడు బ్యానర్ వార్త చూద్దామండి. కొల్లేరు సమస్యకు మానవీయ పరిష్కారం అంటండి. సాధికార కమిటీకి ముందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు ఇచ్చిందండి. సరస్సు పరిరక్షణతో పాటు ప్రజలకు న్యాయం జరిగేలాగా చూడాలని కొల్లేరుపై సమీక్షలో చంద్రబాబు నాయుడు గారు కోరారండి. ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 మొక్కలు నాటే కార్యక్రమం ఉందని చెప్పారండి. నాటి ప్రభుత్వ అభిప్రాయాన్ని చెప్పలేదని, కొల్లేరు పరిధిలో 3 లక్షల మంది ప్రజలు ఉన్నారు కాబట్టి కాంటూరు పరిధిలో విషయంలో చాలా కాలంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారం కోసం 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని తెలిపారండి. నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా అని మచిలీపట్నంలో 10,000 ఇళ్ల పట్టాల గురించి ముద్రించి వాటిలో 5,000 పనిచేసిన విచారణ ఏదని, గన్నవరం ఘటనపై కేసు పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు మినహాయింపు దొరికిందని ఈనాడు ఇక్కడ రాసిందండి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. నాడు ధర్నా చేసిన కొల్లు రవీంద్ర కూడా ఆ విషయం మర్చిపోయారా అని గుర్తు చేసిందండి. మచిలీపట్నంలో పేదలకు పేర్ని వర్గం పంచిన నకిలీ ఇళ్ల పట్టాల గురించి రాశారండి ఇక్కడ. ఇవన్నీ తహసీల్దార్ కార్యాలయంలో తయారు చేశారంటండి. 2024 మార్చిలో కిట్టు వర్గీయులు మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయంలోని నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేశారు. అసలు రెవెన్యూ రికార్డులో లేని సర్వే నెంబర్లతో రోడ్డు మార్జిన్ స్థలాలు, చెరువుగట్లు, శ్మశాన వాటికలు స్థలాలు ఉన్న సర్వే నెంబర్లతో నకిలీ పట్టాలు తయారు చేసి ఇచ్చారంటండి. ఇక తొలి 10 మందిలో మనోడు ఒకడే అంటండి. 10వ ర్యాంకు సాధించిన వడ్లమూడి లోకేష్. తొలి 20లో 4లో మన విద్యార్థులు అంటండి. జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల చేశారు. జోసా కౌన్సిలింగ్కు 54,378 మందికి అర్హత సాధించారండి. ఉపాధ్యాయులకు 4,000కు పైగా పదోన్నతులు అంటండి. 1,373 మంది సబ్జెక్ట్ టీచర్లకు హెచ్ఎం గ్రేడ్ 2, ఎస్ఏ హెచ్ఎంలుగా 3,382 మందికి ఎన్జీటీలు అంటండి. ఈ నెల 10 లోపల పూర్తి కానున్న బదిలీ ప్రక్రియ. ఇక నేడు ఐపీఎల్ ఫైనల్ అంటండి. బెంగళూరు వర్సెస్ పంజాబ్. రాజధాని 2వ దశకు 40 నుంచి 45,000 ఎకరాల భూ సమీకరణ చేస్తామని, 38,000 ఎకరాలు ఇచ్చేందుకు ఇప్పటికే రైతుల అంగీకారం. విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం ఏంటండి. తొలి విడతలో నిబంధనలే మళ్లీ విడతకు వర్తింపు మంత్రి నారాయణ గారు వెల్లడించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం జరిగిందండి. సిఆర్డీఏకి మిగిలేది 25% ఏంటండి. మొత్తం మీద 10,000 ఎకరాలు కావాలంటే 40,000 ఎకరాలు సమీకరించాల్సి వస్తుందంటండి. ఇక రాజధాని పనులు ఇక పెరుగులు పెట్టేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారండి ఆయన. 3,673 కోట్లతో సచివాలయం టవర్లు అంటండి. సింగపూర్ వాళ్ళలో ఇంకా భయం పోలేదని తెలిపారండి ఇక్కడ. ఇక 3 సర్వేజన ఆసుపత్రుల్లో క్యాథ్ ల్యాబ్స్ అంటండి. నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతిలో సర్వేజన హాస్పిటల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో గుండె పరీక్ష నిర్వహణకు సంబంధించిన క్యాథ్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందండి. ఇక ఉద్యోగుల బదిలీలకు 9 వరకు అవకాశం అంటండి. ఇక జీసీబీపీఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో హెడ్ మాస్టర్స్ కావాలంటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 5 years క్యాండిడేట్స్ ఒకసారి మెయిల్ ఐడికి, వాట్సాప్కి రీచ్ అవుతాం అండి. ఇక బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ కలెక్షన్స్ ఇన్ఛార్జ్ అంటండి కపిల్ గ్రూప్లో. ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్లో జనరల్ మేనేజర్ బిజినెస్ ఆపరేషన్స్కి పోస్టులు ఖాళీ ఉన్నాయంటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. ఇక సీఎం చంద్రబాబును కలిసిన నాస్కామ్ ప్రతినిధులు రాష్ట్రాన్ని టెక్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. విపత్తుల నిర్వహణలో అత్యంత ఖచ్చితమైన సమాచారం సీఎం చంద్రబాబు సమక్షంలో ఆర్టీజీఎస్ మత ఒప్పందం జరిగిందండి. ఈ నెల 5న వన మహోత్సవం జరుగుతుందంటండి. 1,000,000 మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇక కేఐటీఎస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వాకిన్స్ జరుగుతున్నాయంటండి. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ల్యాబ్ ప్రోగ్రామ్ టెక్నీషియన్స్గా. ఇక కెనరా బ్యాంకులో 59 కిలోల బంగారం చోరీ జరిగిందంటండి. కర్ణాటకలోని విజయపూర్ జిల్లాలో ఘటన జరిగింది. ఇక నిర్మాణ సామాగ్రిని అందుబాటులో ఉంచాలని మంత్రి పార్థసారథి గారు కోరారండి. ఇక పోటీ పరీక్షల యుద్ధానికి ఉచిత మెటీరియల్ సిద్ధం అంటండి. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో ఎంబైపీసీ విద్యార్థులకు అందిస్తున్న పోటీ పరీక్షల ఆబ్జెక్ట్ పుస్తకాలు. ఇక పుస్తకాలు తీసుకున్న విద్యార్థుల్లో ఆనందం అవుతుందంటండి. ఇక రాష్ట్రంలో మళ్ళీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. అసాంఘిక శక్తులకు సంఘీభావమా, నేడు తెనాలి పర్యటనపై పలువురు విస్మరణీయం అంటండి. గంజాయి ముఠా సభ్యులపై ఎన్నో కేసులు ఉన్నాయంటండి.
నాడు అధోగతి నేడు పురోగతి అంటండి. చురుగ్గా సాగుతున్న నిర్మాణ పనులు, సబ్స్టేషన్ నిర్మాణాన్ని తవ్వి వదిలేసిన పునాది గుంతల గురించి రాశారండి ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలంలో. ఇక తప్పు చేసిన వారికి కులం మతం ఏంటి అని గంజాయి బ్యాచ్కు జగన్ పరామర్శ అని, డాక్టర్ సుధాకర్ను హింసించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని, డ్రైవర్ సుబ్రహ్మణ్య కుటుంబాన్ని పరామర్శించలేదని జగన్ తీరుపై పలువురు మంత్రులు, ఎన్డీఏ నేతలు మండిపడ్డారండి. ఇక తుంగభద్ర జలాశయ టెండర్కు గుజరాత్ కంపెనీకి అంటండి. ఇక వెన్నుపోటు గొడ్డలపోటు పేటెంట్ జగన్దే అంటండి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య గారు ధ్వజమెత్తారు. పోలవరం బనకచర్ల అనుసంధానంపై డీపీఆర్ త్వరగా సమర్పించాలని కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సజ్ఞ యాదవ్ ఢిల్లీలో ఆర్థిక జలశక్తి శాఖల అధికారుల భేటీ జరిగిందండి. ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర అధికారులు. ఏపీ నుంచి 2 కోట్ల కొకైన్, ఎఫ్రిడిన్ రవాణా జరుగుతుందంటండి. కానిస్టేబుల్ డ్రగ్స్ దందా జరుగుతున్నారంట. హైదరాబాద్లో 5గురిని అరెస్ట్ చేశారు. ఇక పొరుగు సేవ కార్మికుల సమస్యలపై సీఎంతో చర్చిస్తానని మంత్రి నారాయణ గారు హామీ ఇచ్చారండి. ఏపీ ఈఏపీ సెట్లో అభ్యర్థులు డిక్లరేషన్ ఫామ్ పరిశీలించుకోవాలని తెలిపారండి. ఇక అంబరాన్ అంటేలాగా తెలంగాణ ఆవిర్భావ సంబురాలంటండి. సవాల్కు సిద్ధమా జగన్, వర్షాకు ఎకరం రూపాయికే కేటాయించినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని, లేకుంటే క్షమాపణ చెప్పాలని మంత్రి లోకేష్ గారు అడిగారండి. ఇక వృద్ధులు, వికలాంగులకు ఇళ్ల వద్దకే రేషన్ అంటండి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. తెలంగాణలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో జీవించాలని చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షించారండి. టీటీడీకు జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమార్తె 10 లక్షల విరాళం ఇచ్చారండి. ఇక రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ విజయవంతమైందంటండి. మాచర్ల పురపాలకపై టీడీపీ జెండా, తిరువురు చైర్పర్సన్గా కొలికిపోగుల నిర్మల అంటండి. ఇక జనసేన కార్యకర్తలకు బీమాతో భరోసా నాగబాబు గారు తెలిపారు. హస్తకళలకు విస్తృత ప్రచారం అంటండి. చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ గారు అన్నారు. ఇక కృష్ణా గోదావరి జలాల మధ్య రవాణాకు చర్యలు అంటండి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. గోవా సీఎంతో ఎమ్మెల్యే గంటా గారు భేటీ అంటండి. ఇక చెరువుల్లో కాలుష్యానికి వైరస్తో విరగడంటే అమెరికాలోని నీటి వనరుపై 20 ఏళ్ల పాటు పరిశోధన. వైరస్ల రూపాంతరంపై ఐఐటి మద్రాస్, అమెరికా శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారంటండి. ఏపీ పోలీస్ ఆధ్వర్యంలో ఏఐ హ్యాక్థాన్ ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహణ. నేరస్తులను ఓదార్చడంలో జగన్ బ్రాండ్ అంబాసిడర్ని టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు ధ్వజమెత్తారు. 7న ఐఐటి సదస్సుపై విద్యపై అవగాహన సదస్సు అంటండి. నకిలీ ధృవపత్రాలు జారీ చేస్తే క్రిమినల్ కేసులని క్రీడా సంఘాలకు శాప్ చైర్మన్ రవినాయుడు హెచ్చరిక జారీ చేశారు. ఒకే షిఫ్ట్ నీట్ పీజీ ఎగ్జామ్ అంటండి. 15న జరగాల్సిన పరీక్ష వాయిదా వేశారు. ఇక రాజధాని నుంచి రాయలసీమకు రాజమార్గం అంటండి. గెద్దలూరు వినకొండ మధ్య 110 కిలోమీటర్లు 4 వరుసలు చేయడమే కీలకమంట. అనంతపురం గుంటూరు హైవేలో ఈ దూరం డబుల్ లైన్ అంటండి. పూర్తి స్థాయిలో విస్తరణకే కీలక హైవే అందుబాటులోకి అంటండి. ఇక వైకాపా నేత నందిగం సురేష్కు బెయిల్ నిరాకరించారండి. ఏపీ పోలీస్ వ్యవహారంపై చర్యలు తీసుకోండి జాతీయ ఎస్సీ కమిషన్కు తిరుపతి ఎంపీ విజ్ఞప్తి చేశారండి. పాలపిండితో గర్భిణీలకు మేలంటండి. మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు తెలిపారు. ఎంఐటి గ్రాడ్యుయేషన్ వేడుక నుంచి మేఘా వేమూరి బహిష్కరణ అంటండి. పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించడమే కారణం అంట. ఇక అయోధ్య ఆలయ శిఖరంపై స్వర్ణ కలశం. ఆకాశంలోని విమానాన్ని ఢీకొన్న పక్షి అంటండి. రాంచీలో అత్యవసర ల్యాండింగ్ జరిగింది. ఇక సైనిక శిబిరంపై మృత్యుచర్య అంటండి. సిక్కింలో 3 దుర్మరణం, మరో 6 గల్లంతు. ఈశాన్య రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వర్షాలు. ఇక శాంతించిన తుపాకీ ఏంటండి. విజయం సాధించామన్న ధోరణిలో ఉక్రెయిన్. ఫలితం ఇవ్వని రష్యా ఉక్రెయిన్ చర్చలు. యుద్ధ ఖైదీలు మార్పిడికే పరిమితం. ప్రత్యర్థి దాడితో ఉలిక్కిపడ్డ రష్యా అంటండి. ఇక ట్రాన్స్జెండర్ దంపతులను తల్లిదండ్రులు అంటే చాలు అని బిడ్డ జనన ధృవీకరణ పత్రంలో అమ్మా నాన్న అనవద్దని కేరళ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందండి. ఇక అమెరికాలో యోధులపై సీసా బాంబుతో దాడంటండి. 8 మందికి గాయాలు. మెగా డిఎస్సి నిలుపుదలకు నో చెప్పిన హైకోర్టు. స్టే కోర్టు వేసిన అనుబంధ పిటిషన్లు కొట్టివేత. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పిన హైకోర్టు అండి. ఏడాదికి 2 సార్లు టెట్ అవసరం లేదని ఎస్జీపీ ప్రణీత గారు తెలిపారు. 90 రోజులు ఇవ్వాలని కోరే హక్కు లేదని నారాయణమూర్తి గారు తెలిపారండి ఈ డిఎస్సి గురించి. ఇక బొగ్గమఠం భూములపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన పెద్దిరెడ్డి సమాధానం దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం అంటండి. ఇక విశాఖలో ఒమిక్రాన్ వేరియంట్ ఏంటండి. అనుమాన స్థితిలో
బెలారస్ దేశస్థుడి మృతి అంటండి. తూర్పు ఐరోపాలో బెలారస్ దేశానికి చెందిన డేవిడోవిచ్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అనుమానాస్పదలు మృతి చెందారంటండి. దేశభక్తితో ఉండటం అంత కష్టమా అని సల్మాన్ గారు వ్యాఖ్యానించారండి. ఇక భారత్ వెంటే బ్రిటన్ అని ఉగ్రవాదంపై పోరాటానికి మద్దతు ఇస్తామని సమూల నిర్మూలనకు అఖిలపక్ష బృందం పిలుపంటండి. కొనసాగుతున్న పర్యటన. ఇక భారత్కు మరిన్ని S-400లు అంటండి. భారత్ పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోడీతో పర్వాగే అధ్యక్షుడు శాంటియాగో అంటండి. ఇక పోలాండ్ అధ్యక్షుడిగా నౌరోకి అంటండి. పెరల్ హార్బర్ దాడి లాంటిదే అని రష్యా మీద ఉక్రెయిన్ దాడిపై విశ్లేషణ ఇచ్చారండి. ఇక ఎక్స్ప్రెస్లకు ఈ ప్యాంట్రీ సేవలు అంటండి. వ్యక్తిగత హాజరు ఆదేశాలపై జార్ఖండ్ కోర్టుకు రాహుల్ గారు అంటండి. దేశీయ LLM నమూనాను ఆవిష్కరించిన మంత్రి గారు. ఇక ముంబైలో వేలానికి MF హుసేన్ చిత్రరాజులు అంటండి. PM కేర్స్ నిధి గేట్లు ఎత్తండని వరద బాధితులు ఈశాన్య రాష్ట్రాలకు చేయూతనివ్వండని ప్రధాని మోడీని డిమాండ్ చేసిన ఖార్గే గారు. అలనాటి సంస్థానాల ఆస్తి వివాదాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా అని వాగ్యంపై విచారణ జరుగుతుంది. సర్వోన్నత న్యాయస్థానం సమితి. జైపూర్ పాత విధానసభ భవనంపై హక్కులు కోరుతున్న రాజవంశం. ఇక IRS అధికారి ఇంట్లో కోటి నగదంటండి. 3.5 కేజీలు బంగారం సీజ్ చేసిన CBI. ఇంకా సీఎంతో DGP మర్యాదకు పూర్వ భేటీ అంటండి. ఉపాధి పన్నుల్లో మంజూరులో ఆచితూచి అడుగులు అంటండి. 2,200 కోట్ల పెండింగ్ బిల్లులు సమస్య తీరాకి కొత్తవి. అప్పటి వరకు 25,000 పన్నులు ప్రతిపాదనలు కలెక్టర్ పరిశీలన అంటండి. పెండింగ్ బిల్లులు చెల్లింపుల్లో కేంద్ర త్రిపుర జాప్యం చేస్తుందంట. ఒకరోజు 18.87 లక్షల కుటుంబాలకు రేషన్లు ఇచ్చారంటండి. నాదెండ మనోహర్కు లోకేష్ గారు అభినందనలు తెలిపారు. బొల్ల బ్రహ్మనాయుడు అండతో అక్రమ రిజిస్ట్రేషన్లు అంటండి. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరుల దౌర్జన్యం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు. ఇక కాజా టోల్ ప్లాజా వాహనదారులకి సహనానికి పరీక్ష అంటండి. ఫాస్టాగ్ రీడింగ్లో సమస్యలు. ఎవరైనా సరే 10 నిమిషాలు నిరీక్షించాల్సిందే. బ్యారియర్లు ఊగిసలాటంటండి. ఇక తీర ప్రాంతంలో కిలోమీటర్కు నర్సీ అని మొక్కలు పెంపకానికి ప్రత్యేక కార్యాచరణ అంటండి. విశాఖలో యోగా వేడుకలు నోడల్ అధికారుల నియామకం. రేపు ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి భేటీ అండి. ఆపరేషన్ సింధూర్పై వివరించనున్న మోడీ గారు. 5ను విచారణ కాలేను కానీ 11ను రావాలని సూచించిన కాళేశ్వరం కమిషన్. వివిధ దేశాలకు పాకిస్తాన్ బృందాలంటండి. 2 భారత్తో చోటు చేసుకున్న పరిణామాలు వివరించనున్న ఆ దేశ ప్రతినిధులు. గాజాలో 17 మంది మృతి అంటండి. ఇక ఇటలీలో ఒక్కసారిగా బద్దలైన అగ్నిపర్వతం అంటండి. పరుగులు పెట్టిన పర్యాటకులు. ఒకసారి సాక్ష్యాలు చూద్దామండి. స్వల్ప నష్టాలతో సరే అంటండి. తొలుత 797 పాయింట్లు డౌన్, చివరికి 77 పాయింట్లు మైనస్ అంటండి. ఇక ముఖ్య నేత ఐకానిక్ మేత అంటండి. రాజధాని టెండర్లో మరో లాలూచీ పర్వం. ఐకానిక్ టవర్ల సిండికేట్కే 3 ప్యాకేజీల కింద టెండర్లు పిలిచిన CRDA. 2018లో దక్కించుకున్న సంస్థలకే వాటిని మళ్లీ కట్టపెట్టేలాగా చక్రం తిప్పిన ముఖ్య నేత. GST ఇతర పన్నులతో కలిపి GAD టవర్ కాంట్రాక్ట్ విలువ 1,045 కోట్లు అంటండి. 2018లో ఇదే పనులకు 554 కోట్లకు అప్పగింత. ఇక JEE అడ్వాన్స్డ్ టాపర్లో రజిత్ గుప్తా అంటండి. ఏపీ విద్యార్థి జ్ఞాన ఋత్విక్ సాయి అంటండి. IITలో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా 54,378 మందికి అర్హత సాధించారండి. హైదరాబాద్ జోన్ నుంచి అర్హత పొందిన 12,946 మంది అండి. టాప్ 10లో 2 హైదరాబాద్ జోన్ విద్యార్థులు. ఇక వైద్య శాఖ బదిలీలో గందరగోళం అంటండి. ఖాళీల విషయంలో స్పష్టత కరువు. ఆ వివరాలు చెప్పకపోతే దరఖాస్తు చేసుకునేది ఎలా అంటూ ఉద్యోగుల అసహనం. కొందరు బాసులను మేనేజ్ చేసుకుంటున్నారనే ఆరోపణలు. రెగ్యులర్ అయిన కాంట్రాక్ట్ సిబ్బందికి సీనియారిటీ విషయంలో అయోమయం అంటండి. ఇక ఉద్యోగుల బదిలీ పొడిగింపు 9 వరకు అంటండి. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. బేరసారాల కోసమంటున్న ఉద్యోగ వర్గాలు. ఇక సాంకేతిక విద్యలో బదిలీలకు శ్రీకారం అంటండి. ఈ నెల 15 లోపల పూర్తి చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ. ఇక కర్నూలు జిల్లాలో మరో CI వేధింపులకి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం అంటండి. పత్తికోడ పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారి సివిల్ పంచాయతీ తీసుకున్న అప్పు చెల్లించాలంటూ పచ్చిబూతులు. గడువులోగా చెల్లించకపోతే రౌడీ షీట్ తెరుస్తానని బెదిరింపు. బలవంతంగా ప్రామిసరీ నోట్లపై సంతకాలు. ఈ వేధింపులు భరించలేకే పురుగుల మందు తాగిన బాధితుడు. తనకు జరిగిన అన్యాయంపై సెల్ఫీ వీడియో అంటండి.
ఇక సిక్కింలో మిలిటరీ క్యాంపుపై కొండ చర్యలు విరిగిపడి 3 జవాన్లు మృతిపడ్డారంటండి. ఇక కెనడాలో ఈ నెల 15 నుంచి మొదలయ్యే G7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ వెళ్ళకపోవచ్చని తెలుస్తుందంటండి. ముగిసిన రష్యా ఉక్రెయిన్ చర్చలు అంటండి. ఇక కేసులు తిరగదోడుతున్న చంద్రబాబు ప్రభుత్వం అంటండి. రిజర్వేషన్ కోసం పోరాడిన వారిపై గతంలో చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టింది. తుని కేసు తిరగదోడేందుకు తాజాగా సర్కారు నిర్ణయించండి. దీనిపై హైకోర్టులో అప్పీలు దాఖలు చేయాలని తాజాగా నిర్ణయించిందండి. విజయవాడ రైల్వే కోర్టు 2023లో కొట్టేసిందండి ఈ కేసుని. అందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఉత్తర్వులు జారీ చేశారండి. ప్రభుత్వ నిర్ణయంపై కాపు సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుందంటండి. తమ భావోద్వేగాలకు సంబంధించిన అంశంపై బాబుకు ఇంత చిన్న చూప అని ఇక్కడ రాశారండి సాక్షిలో. మీ అనుభవం నేర్పింది ఇదేనా బాబు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంటండి. మా ప్రభుత్వ హయాం 5 ఏళ్ళు చేసిన రుణం మీరు ఒక ఏడాదిలో చేసిన అప్పు 44% అంటండి. మీరు అడ్డగోలుగా భారీగా అప్పులు చేసిన అభివృద్ధి జాడలేదు, సంక్షేమం ఊసిలేదు. మీ దశాబ్దాల అనుభవం ఏడాదిగా రాష్ట్రాన్ని ఇచ్చింది ఇదేనా అని జగన్ గారు అన్నారండి. నేడు తెనాలిలో మాజీ సీఎం జగన్ గారి పర్యటన ఏంటండి. పోలీస్ దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబానికి పరామర్శ. ఇక ఆపరేషన్ స్పైడర్ వెబ్ నయా పెరల్ హార్బర్ అంటండి. ఆధునిక యుద్ధ చరిత్రలో అతిపెద్ద సర్జికల్ స్ట్రైక్. రష్యాకు తీరని అవమానం మిగిల్చిన ఉక్రెయిన్ డ్రోన్ దాడులు. 3 టైమ్ జోన్ల పరిధిలో దాడులు అంటండి. 41 బాంబర్ నిఘా విమానాల ధ్వంసం. 3వ వంతు ఫ్లీట్స్ని నష్టపోయిన రష్యా. నష్టం విలువ 60 కోట్ల పైచీలిక అంటండి. ఒక్కొక్కటి 42,000 చొప్పున చేసే 117 డ్రోన్లతో కారు చౌకగా పని పూర్తి చేసిన ఉక్రెయిన్. ఇక తిండి గింజలకు నాన్న తిప్పాలంటండి. 2వ రోజు రేషన్ పరేషాన్. కోవిడ్ పరీక్షలు పెంచండి అని రాశారండి. ఇంకా డీల్ కాదు జేబు ఖాళీ అంటండి. కామర్స్ కంపెనీ మాయాజాలం డార్క్ పార్ట్నర్స్తో అవసరం లేకపోయినా కొనిపించేలాగా ఎత్తులంటండి. రంగంలోకి కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ. ఇక మర్రిపూడి ఎస్ఐ అరాచకం అంటండి. సీసీ ఫుటేజ్ కోసం కిరాణా షాపులో మహిళపై దౌర్జన్యం. పుట్టపర్తులు విదేశీయుడి అనుమానాస్పద మృతి. ఇక ఎండలకు ముందే ముగిశాయంటండి. గత ఏడాదితో పోలిస్తే ముందస్తుగా ముగిసిన ఎండాకాలం. గత ఏడాది మే జూన్లో బాణుడు బగబగలు, ఈసారి మేలోనే చల్లదనం. దేశవ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు. వాతావరణ చక్రంలో మార్పులే కారణమంటున్న నిపుణులు అంటండి. ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దామండి. తీరానికి పచ్చతోరణం అంటండి. 975 కిలోమీటర్ల మేర సముద్ర తీరంలో వనాలు. ఇంకా క్షణాల్లో వాతావరణ సమాచారం అంటండి. షార్తో ఆర్టీజీఎస్ కీలక ఒప్పందం. కొల్లేరుకు మానవీయ పరిష్కారం అంటండి. సరస్సును పరిరక్షిస్తూనే స్థానికుల న్యాయం. సమీక్షలో సీఎం గారు చెప్పారండి. డిఎస్సిపై జోక్యం చేసుకోమని ఈ దశలో స్టే విధించలేమని కోర్టు తెలిపిందండి. త్వరలో 46,000 మంది టీచర్లకు తప్పనిసరి బదిలీ అంటండి. స్కూల్ అసిస్టెంట్లు 23,000 మంది, ఎన్జిటీలు 23,000 మంది అంటండి. తప్పనిసరి కోటా కింద స్థానచలనం. ఇక బనకచర్లకు నిధులు ఉండని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ వినతి. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖతో పీయూష్ బృందం భేటీ అండి. పోలవరం బనకచర్ల అనుసంధానంపై ప్రజెంటేషన్ ఇచ్చారండి నిన్న. ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ దాకా గోదావరికి వరద. 3,000 టీఎంసీలు కడలిపాలు అవుతున్నాయి. ఇందులో 200 టీఎంసీలను 100 రోజుల్లో ఎత్తిపోస్తామని, వరద జలాల ఆధారంగా దేశంలోనే ఇదే తొలి నదుల అనుసంధాన పథకం అని, పోలవరం కంటే బనకచర్ల పెద్ద ప్రాజెక్టు అని తెలిపారండి. ఇక గ్లోబల్ టెక్ హబ్గా ఏపీ అంటండి. 1,00,000 మంది నిపుణుల తయారీకి అప్రెంటిస్ ప్రోగ్రామ్. నాస్కామ్ ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు అండి. ఇక ఆంధ్రప్రదేశ్లో చూద్దామండి ఒకసారి. కుక్కట్పల్లిలో డ్రగ్స్ సీజ్ అంటండి. ఏపీకి చెందిన 6 అరెస్ట్, అందులో 5 అద్దంకి వాసులు, 1 తిరుపతిలో కానిస్టేబుల్ అంటండి. అమరావతి భవనాలకు టెండర్లు ఖరారు చేశారంటండి. స్టార్టప్స్ కోసం మళ్ళీ సింగపూర్తో సంప్రదింపులు. 3,673 కోట్లతో జీఏడీ అండి. 4 హెచ్ఓడి టవర్లో నిర్మాణం. ఇక కొల్లేరు కాలుష్యానికి బ్రేక్ అంటండి. ఉప్పుటేరు పూడికితీతకు లైన్ క్లియర్. మానవీయ కోణంలో సమస్యల పరిష్కారం. సమీక్షలో చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి నిన్న. ఇక ఇస్రోతో ఎంఓయూ అంటండి. ప్రకృతి విపత్తుల నిర్వహణకు ఇస్రో ఆర్టీజీఎస్ ఒప్పందం. సీఎం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో సంతకాలు. వరద జలాలతోనే బనకచర్ల అని, తెలంగాణ అభ్యంతరంలో సహాయతకు లేదని, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని. కొత్త యుద్ధతంత్రం అంటండి. ఆపరేషన్ స్పైడర్ వెబ్. ఆధునిక యుద్ధంలో డ్రోన్లదే రాజ్యం. నాటి పెరల్ హార్బర్తో నేటి ఉక్రెయిన్ దాడి పోలిక. ఆనాటి జపాన్ నావికాదళం మెడుపు దాడితో అమెరికా షాక్ అయిందంటే, ఒక దెబ్బతో 2వ ప్రపంచ యుద్ధంలోకి అగ్రరాజ్యం.
నాటో ప్రీమియం లేకుండానే ఆపరేషన్ స్పైడర్ వెబ్ అంటండి. ఉక్రెయిన్ రష్యా ముఖాముఖి పోరుకు రంగం సిద్ధం. ఒకవైపు చర్చలు, మరోవైపు ముమ్మర యుద్ధం. భారత్ యుద్ధతంత్రం పునరాలోచనలకు కొత్త అవకాశం అంటండి. ఇది ఏడాదిన్నర ప్లానింగ్ అంటండి. మొత్తం 117 డ్రోన్లు ప్రయోగించాం. 40కు పైగా రష్యా యుద్ధ విమానాలను ధ్వంసం అయ్యాయి. రష్యన్లు సహకారం అందించారంటండి. వారంతా మా వద్ద సురక్షితంగా ఉన్నారు. భవిష్యత్తులోని ఈ దాడులు కొనసాగిస్తామని, ఉక్రెయిన్ భూభాగాన్ని ప్రజలను పరిరక్షించుకుంటామని జెలెన్స్కీ గారు తెలిపారండి. ఇక ఈనాడు మిగిలిన వార్తలు చూద్దామండి. టెక్నాలజీలో రారాజు రిలయన్స్ అంటండి. అగ్రగామి 30 కంపెనీల్లో చోటు. మొదటి 8 స్థానాలకి అమెరికా వెంటండి. ట్రెండ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నివేదిక. ఇక రికార్డ్ గరిష్టానికి యూపీఐ లావాదేవీలు అంటండి. ఇక ఐఎస్బి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్కు ఫైనాన్షియల్ టైమ్స్ గుర్తింపు. ఆసియా దేశాల్లో ప్రథమ స్థానం. ఇక మీనాక్షి గ్రూప్ నుంచి మీనాక్షి రియల్ ఎస్టేట్స్ ఫండ్ అంటండి. 700 కోట్లతో ప్రారంభం. సెబీ నుంచి కేటగిరీ 2గా ఏఐఎఫ్గా అనుమతి అంటండి. వచ్చే జనవరిలో హైదరాబాద్లో వింగ్స్ ఇండియా 2026 అంటండి. 2040 నాటికి దేశంలో 350 విమానాశ్రయాలు అందుబాటులోకి. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు వెల్లడించారండి. ఇక హోందాయ్ ప్రచారకర్తగా పంకజ్ త్రిపాఠి గారు అంటండి. భారత్లో ఈవీలు తయారు చేసే విదేశీ కంపెనీలకు ప్రోత్సాహాలు అంటండి. ఇన్ఫోసిస్ CEO వేతనం 80 కోట్లు అయిందంటండి ఇప్పుడు. ఇక మారుతి సుజుకి హోండాయ్ దేశీయ అమ్మకాలు తగ్గాయంటండి. 55 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి అంటండి. 2025-26లో లక్ష్యం పెట్టుకున్నారు. 4,000 కోట్ల మూలధనానికి పెట్టుబడి. ఆఫ్రికాలో గనుల కోసం అన్వేషణ. భారత్ విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టండి అన్నారండి. ఇక కీలక రేట్లలో 0.5% కోత అంట. SBI రీసెర్చ్ అంచనా వేస్తుంది. AI ఉద్యోగాలు 25% వృద్ధి అంటండి. ఇక సూచీలకు స్వల్ప నష్టాలు. FII విక్రయాలు 2,589 కోట్లు అంటండి. DI కొనుగోళ్లు 5,313 కోట్లు అంటండి. ఒకసారి నోటీస్ బోర్డు చూద్దామండి. ముంబైలోని హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ కార్పొరేషన్లో వివిధ విభాగాల్లో 372 పోస్టులు దరఖాస్తు కోరుతుందంటండి. చివరి తేదీ 30 జూన్ అండి. ఇక్కడ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురంలో వివిధ విభాగాల్లో 64 పోస్టులు దరఖాస్తు భర్తీ కోరుతుందంటండి. ఆన్లైన్లో లాస్ట్ డేట్ 16 జూన్ అండి 2025. ఇక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గోరఖ్పూర్లో ఒప్పంద ప్రతిపాదన కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుందంటండి. 50 ఫ్యాకల్టీ పోస్టులకు భర్తీకి. లాస్ట్ డేట్ 29 జూన్ అండి. ఇక విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ 2025-26 సంవత్సరానికి ఎంటెక్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుందండి. లాస్ట్ డేట్ 22 జూన్ అండి. ఇక పిహెచ్డికి దరఖాస్తుల ఆహ్వానం అంటండి. విశాఖపట్నంలోని IIPEలో 2025-26 విద్యా సంవత్సరానికి PhD ప్రోగ్రాంలోకి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. లాస్ట్ డేట్ 30 జూన్ అండి. ఇక వాకిన్స్ చూస్తే TMC అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ట్రీట్మెంట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ నావీ ముంబైలో ఒప్పంద ప్రతిపాదిక కింద 3 కౌన్సిలర్ పోస్టులు ఇంటర్వ్యూ నిర్వహిస్తుందంటండి. ఇంటర్వ్యూ తేదీ 10 జూన్ అండి. ఇక ఒకసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. ఒకసారి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కావాలంట. తర్వాత సోషల్ మీడియా మేనేజర్, గేమ్ టెస్టర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అండి, టాలెంట్ ఎక్విజిషన్. ఇవన్నీ ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపల ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.